నమస్తే అండి. చంద్రబాబు గారు ఒక నీచమైనటువంటి అబద్ధాన్ని సృష్టిస్తే, ఒక నీచమైనటువంటి అబద్ధానికి తెరలేపితే దాన్ని కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు ఊదరగొడుతూ రాస్తూ ఉంటాయి. వాళ్ళ పని అదేగా మరి అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నటువంటిది. కానీ జాతీయ మీడియా పేరుతో కొందరు పత్రికలలో కథనాలు రాయడము, కొందరు టీవీ డిబేట్లలో మాట్లాడుతుండడంపై జగన్మోహన్ రెడ్డి ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇదేంటి, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి నిజంగా నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇంత నీచమైనటువంటి విధంగా ఉంటారా? దేవుని దగ్గర కూడా, దేవుని ప్రసాదం విషయంలో కూడా ఒక అబద్ధాన్ని తీసుకువెళ్ళి నిజంగా చేస్తారా? నిజమని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తారా? ఇట్లాంటి ఊదర కొడతారా? ఇట్లాంటి ప్రచారాలు చేస్తారా అని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అంత అమాయకత్వంగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఇట్లాగా ఊదరగొడుతూ ఉన్నారు అందరూ కూడా. ఒక అబద్ధాన్ని తీసుకెళ్ళి నిజంగా చేస్తున్నారని ఆయన ఆశ్చర్యపోతూ ఒకంత ఆశ్చర్యానికి బాగా లోనైపోయాడన్నమాట. అయితే ఒక నిజంగా వాస్తవంగా చూసుకుంటే మనం నీచులు ఒక అబద్ధాన్ని పుట్టిస్తే అసూయపరులు ఆ అబద్ధాన్ని భుజాన మోస్తూ ఉంటారు. మూర్ఖులైతే ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. బుద్ధులైనటువంటి వాళ్ళు ఆ అబద్ధాన్ని సమర్థించుకుంటూ పోతారు. ఇది నిజమే కాదు, అది అబద్ధమే అయినప్పటికీ కూడా ఇది నిజమే కావాలి అని అనుకుంటారు. వాళ్ళైనా అంతే. దానిలో ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు ఇంత డబ్బు పడేస్తే ఏదో ఒకటి రాసుకుంటూ పోతారు. ఎవడిప్పుడు నీతివంతుడు ఉన్నాడండి? కృతయుగంలో అయితే ధర్మం 4 పాదాలు నడిచేది, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు నడిచేది, ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలు నడిచేది, కలియుగంలో ధర్మం 1 పాదం అన్నారు. కానీ ఆ 1 పాదం కూడా లేదు. నాకేంటి, నా ప్రయోజనాలే నాకు ముఖ్యము, నాకు ఇంత పడేస్తే ఏదైనా రాసేస్తాను, ఏదైనా అనేస్తాను, ఏదైనా మాట్లాడేస్తాను, ఏమైనా ప్రచారం చేస్తాను. అవతల వాడు ఎవడైతే నాకేమి నష్టపోయినా పర్వాలేదు, అది దేవుడా, లేకపోతే రాముడా, లేకపోతే ఈశ్వరుడా, లేకపోతే ఇంకా సాధువా అని అవన్నీ మాకు అక్కర్లేదు, ఏదైనా మేము చెప్పేస్తాం అన్నటువంటి వాళ్ళు ఈ విధంగా రాసుకుంటారు. ఎవడు నీతిమంతుడు ఉన్నాడండి? ఎంత ఆశ్చర్యం చూడండి. ఇది ఒక ఆశ్చర్యమే కదా. దేవుడి దగ్గర రాజకీయమా అని జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోయాడు. రాజకీయం కోసం మన దేవుడిని కించపరుస్తున్నారు, మన రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ధర్మాన్ని ధర్మాన్ని పెంచుతున్నటువంటి దేవునిపైన రాజకీయం ప్రయోజనం కోసం పొందాలని చూస్తున్నారు. ధర్మం లేకుండా ప్రవర్తిస్తున్నారు, నీచంగా ప్రవర్తన చేస్తున్నారు, అంత ఘోరంగా వెళుతున్నారు. దేవుని ప్రసాదం మీద కూడా రాజకీయం చేస్తున్నారు. లేని దాన్ని ఉన్నట్లుగా నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద తప్పులేదు, దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. ఏమైనా అనుమానాలు, ఆరోపణలు వస్తే దానిలో తేలిన తర్వాత చూడవచ్చు. కానీ ఊదరగొట్టడం ఇవన్నీ ఇంత నీచంగా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అయితే ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే సొంత కూతుర్నిచ్చినటువంటి మామగారిపైనే లేనిపోని కథనాలు రాయించినటువంటి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పదవి నుంచి దింపేసేశారు. భూమి మీదే లేకుండా చేసేటటువంటి పరిస్థితి, భూమి మీద లేకుండా అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి రాయించడానికి ఏముంది, ఇట్లాంటి ప్రచారం చేయడానికి ఏముందని ఇప్పుడు సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఫోటోలు, ఆయన బొమ్మలు, ఆయన విగ్రహాలు వేసుకుంటూ ఆయన తాలూకా ఆ పథకాలపైన పేర్లు పెట్టుకుంటూ ఉన్నారని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నటువంటి విషయం. ఇంత ఆ నీచంగా దిగజారాల్సినటువంటి దేవుడిని రాజకీయంలోకి తోసేయాల్సినటువంటి పరిస్థితి లేదని సర్వత్రా అనుకుంటున్నటువంటిది. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.